రేపు మేము లీవ్‌కి వెళ్ళిపోతున్నాం కదా! మా పేరెంట్స్ కాశ్మీర్ నుంచి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. సో, ఈరోజు ఈవినింగ్ మొత్తం అందరమి బయటికెళ్ళి అలాగే తిరిగేసి ఇంటికి వద్దామని చెప్పి అనుకున్నాము. మళ్ళీ మా పేరెంట్స్ కాశ్మీర్‌లో ఉన్న మా ఇంటికైతే రారు. నెక్స్ట్ పోస్టింగ్ ఎప్పుడైనా ఇంకెక్కడికైనా వస్తే అక్కడికి రావచ్చు. కాశ్మీర్ మళ్ళీ ఇంకెప్పుడు చూస్తారని చెప్పి ఈరోజు ఈవినింగ్ అలా బయటికెళ్ళి వద్దాం అనుకున్నాం. మనం అనుకున్నవన్నీ జరిగితే ఇంక దేవుడు ఎందుకు చెప్పండి. ఇక్కడ 2 డేస్ నుంచి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయన్నమాట. ఈరోజు కూడా చిన్నగా మబ్బేసింది. మా వాళ్ళకి చలేసేస్తుందంట. కాశ్మీర్ అంటేనే చలి, చలి అంటేనే కాశ్మీర్. వర్షం పడినా చలేసేస్తది, బర్ఫ్ పడినా చలేసేస్తది, నార్మల్‌గా మబ్బేసినా సరే చలేసేస్తది. అలా ఉంటదనమాట కాశ్మీర్ క్లైమేట్. ఇంక బయటికి వెళ్ళడం అయితే అవ్వలేదు. ఇంట్లోనే వాటర్ మెలన్ కోసి అందరికి పంచి పెడుతున్నాను నేను. ఈ వాటర్ మెలన్ కట్ చేసినప్పుడు నా కష్టం చూసి మా డాడీ అంటున్నారు, చిన్న పిల్లది దానికి ఎందుకు అలాంటి పనులు చెప్తావు, నువ్వు వెళ్ళి కట్ చేయొచ్చు కదా అని చెప్పి మా మమ్మీకి చెప్తున్నారు మా డాడీ. ఏంటి ఇంకా చిన్న పిల్ల అని చెప్పి మా మమ్మీ అనేసరికి నాకు గొప్ప నవ్వు వచ్చేసింది. ఏంటో మరి డాడీస్కి మనం ఎంత పెద్ద అయినా సరే చిన్న పిల్లలాగే కనిపిస్తాం కదా. ఓన్లీ అమ్మాయిల విషయంలోనే జాగ్రత్తగా ఇంత కేర్ తీసుకుంటారు కదా ఫాదర్స్. మీ డాడీ కూడా ఇంతేనా? ఇప్పటికి మిమ్మల్ని చిన్నపిల్లగానే చూస్తారా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వైజాగ్లో కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.